ఏమే సంతానలక్ష్మి, నీ కూతుళ్ళకి ఈ ఏడాది పెళ్లి చేస్తావా? చేద్దామనే ఉందమ్మా, తగిన సంబంధాలు రావద్దు. నీ గొంతమ్మ కోరికలకేం లేదు. తొందరలో ఎవరినో ఒకరిని చూసి ముడి పెట్టేస్తే బరువు తగ్గుతుంది. ఏమిటా మాట్లాడటం? మా బరువు అంతా ప్రేమ వస్తున్నట్టు మాట్లాడతావు. నా కూతురు పెళ్లి చేస్తే చేస్తాను, లేతలేదు. నీకెందుకు? అదేమిటి అలా ఒంటికాల మీద లేస్తా? కాకపోతే ఏమిటే, నువ్వే ఆర్చిదనవా తీర్చిదనవా? బరువు అట బరువు. నీ కూతురు బరువు తగ్గించుకుందామనగా కొండమే పెళ్లి చేశావు. కొండమే పసుపు, కొండమే జనం ముసుగు తయారైందిగా నీ కూతురు. ఎందుకే అంత మండి పడిపోతావు? ఏదో నీ మేలు కొరింది కాబట్టి అడిగింది. అవునులే, నీ కడగొట్టు కూతురు చేత ఉద్యోగం చేయిస్తున్నావుగా, తక్కిన వాళ్ళ కూడా పెళ్లి మనేసి ఉద్యోగాలు చేయించు. ఏం చేస్తా తప్ప వాళ్ళ ఖర్చులు పడి చేసుకుంటున్నారు. నీ కూతురు పక్కింటి వాళ్ళందరినీ కూడా పౌడర్ కూడా అనుబడి వెళ్ళలేదుగా. ఊరుకోమ్మా, పెళ్లి పండిట్లో ఏమిటి గొడవ? ఎదిగిన కూతుళ్ళను ఇంట్లో పెట్టుకుంటే లోకం అడిగి తీరుతుంది. ఇదే ఊరా అడగా? ఇది ఊరైనా మీరంతా అడవి మనుషులు, ఆ మాటకు అడవి మృగాలు. మీలాంటి వాళ్ళు వచ్చి పెళ్లికి రావడం తప్పు, ఇంకా రావడం తప్పు నాది. పదండి పదం. బాగా ఉండదమ్మా, చూసి పోదాం. అయితే మీరు ఉండండి, నేను ఒక క్షణం కూడా ఉండదు. అమ్మా హాయ్ హలో, నేను శ్రావ్య. వీడియో చూసారు కదా, సూర్యకాంతం యాక్టింగ్ చాలా ఫన్నీగా ఉంది కదా. బట్ నాకు అక్కడ నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, అమ్మాయిలు అనగానే చాలు సొసైటీ పెళ్ళి పెళ్ళి అని ఎందుకు అనాలి? పెళ్ళైపోగానే నెక్స్ట్ వెంటనే పిల్లలు. అరే, మనకంటూ ఒక లైఫ్ ఉండదా? మనమంటూ ఎంజాయ్ చేయొద్దా? ఎంజాయ్మెంట్ పక్కన పెట్టండి. అసలు మనకి 21 ఇయర్స్ 22 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్లోనే సరిపోతుంది. ఆ టైంలో కాలేజ్లో మనకి ఏమన్నా నేర్పిస్తారా అంటే అది ఉండదు. అండ్ మనం అసలు బయట ప్రాక్టికల్ లైఫ్ని చూసేది 22 ఆ తర్వాత ఏజ్లో కదా. మనకు ప్రాక్టికల్ లైఫ్ చూసేది ఆ టైంలో కదా. అండ్ నాకు తెలియని విషయం ఏంటంటే, అమ్మాయిలు చదివితే పాడైపోతారు, వాళ్ళ పర్సన్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు అనేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు తప్పేంటి? లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకోవడంలో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ నాకు అర్థం అవ్వదు. సో గర్ల్స్ 22 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్, 22-25 మధ్యలో కెరీర్. ఆ టైంలో మీకు ఎవరైనా పర్సన్ నచ్చితే యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్ వితౌట్ ఎనీ రిగ్రెట్. సొసైటీ గురించి వీటి గురించి అస్సలు ఆలోచించకండి. ఇంకా పెళ్ళైన తర్వాత నెక్స్ట్ టాపిక్ పిల్లలు. అరే, పెళ్ళైన నెక్స్ట్ మినిట్ నుండి పిల్లలు పిల్లలు అంటారేంటి? దానికోసం ఫర్టిలిటీ ట్రీట్మెంట్లు అంటూ అదంటూ ఇదంటూ వై షుడ్ వి? అసలు మీకు ఎప్పుడైతే మెంటల్గా, ఫినాన్షియల్గా, ఫిజికల్గా అన్నిట్లలో మీరు పర్ఫెక్ట్గా ఉంటున్నారు అనుకున్నప్పుడు యూ కెన్ టేక్ ఏ స్టెప్. అంతే తప్పితే సొసైటీ అంటున్నారు, పేరెంట్స్ అంటున్నారు, ఏదో అస్సలు పట్టించుకోకండి. ఇది నా అడ్వైస్ మాత్రమే. అండ్ అందరు చిన్న చిన్న పెళ్ళి చేసుకోవట్లేదా, అది కాపురాలు చేయట్లేదా, పిల్లల్ని కనట్లేదా, మీకు ఈ క్వశ్చన్స్ వస్తుంటాయి కావచ్చు. అది మీ ఇష్టం. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.